హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోషల్ స్టడీస్ స్వాగతం అండి. ఓకే, అభ్యసనం మదింపు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ B.Ed థర్డ్ సెమిస్టర్ సిలబస్ అనాలిసిస్లో భాగంగా ఫస్ట్ యూనిట్ అండి, యూనిట్ 1. యూనిట్ 1 ఫస్ట్ యూనిట్లో ఏమిచ్చారంటే మదింపు మరియు మూల్యాంకనముల మరియు మూల్యాంకనముల పర్యావలోకనం. మదింపు మరియు మూల్యాంకనముల పర్యావలోకనంలో భాగంగా అసలు ఏమేమి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే అసలు మదింపు అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, ఓవర్ వ్యూ అన్నట్టు. ఓకే, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ మీద ఓవర్ వ్యూ ఎలా ఉంది అనేటువంటి చాప్టర్ ఇది. ఫస్ట్ మనం చూసినట్లయితే మరి ముఖ్యంగా ఫస్ట్ మనం 1.1 మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిర్మాణాత్మక వాదుల దృక్పథంలో అభ్యసనం యొక్క మదింపు అండ్ మూల్యాంకనం. ఇదండి ఫస్ట్ యూనిట్లో 1.1లో ఇచ్చినటువంటి టాపిక్ ఇది. ఓకే, అసలు నిర్మాణాత్మక వాదులు ఏం చెప్పారు, అభ్యసనం యొక్క మదింపు కావచ్చు, అభ్యసనం యొక్క మూల్యాంకనం కావచ్చు, అసలు దేని కొరకు మనం అభ్యసనం చేయాల్సినటువంటి అవసరం ఉంది, అభ్యసనం చేసినటువంటి దాన్ని ఏ విధంగా మదింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది, అభ్యసనం యొక్క మదింపు అంటే ఏంటి, అభ్యసనం యొక్క మూల్యాంకనం అంటే ఏంటి అనేటువంటి దాని మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, నిర్మాణాత్మక వాదుల దృక్పథంలో అభ్యసనం యొక్క మదింపు మూల్యాంకనం అనేటువంటి దాని మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అసలు నిర్మాణాత్మక వాదులు అభ్యసనం యొక్క అర్థాన్ని ఏ విధంగా చెప్పారు అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. నిర్మాణాత్మక వాదుల దృక్పథంలో అభ్యసనం యొక్క అర్థం ఏంటి, అభ్యసనం అర్థం అనేటువంటి క్వశ్చన్ కూడా షార్ట్ క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, అభ్యసనం అర్థం ఏంటి, అసలు అభ్యసనం అంటే ఏంటి అసలు అనేటువంటిది నిర్మాణాత్మక వాదులు కన్స్ట్రక్టివిస్ట్స్ పారాడిగ్మ్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క దృక్పథంలో ఏ విధంగా అభ్యసనం గురించి వివరించారనేటువంటి దాని మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నిర్మాణాత్మక వాదుల దృక్పథంలో అభ్యసనం యొక్క అర్థం ఏంటి అనేటువంటిది క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా మరి ముఖ్యంగా అభ్యసనం యొక్క మదింపుపై కూడా నిర్మాణాత్మక వాదులు ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి దాని మీద క్వశ్చన్స్ రావచ్చు. నిర్మాణాత్మక వాదం అంటేనే ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే జ్ఞానం మీదనే ఆధారపడి ఉన్నారు వీళ్ళు. అంటే జ్ఞానం, పిల్లవాడి యొక్క జ్ఞానం ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి వాదులే నిర్మాణాత్మక వాదులు. ఓకే, మరి ముఖ్యంగా కన్స్ట్రక్టివిస్ట్ నాలెడ్జ్ అని అంటున్నాం. ఓకే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరి అభ్యసన మదింపుపై కూడా నిర్మాణాత్మక వాదులు ఏ విధమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నారు, అదేవిధంగా మరి అభ్యసన మూల్యాంకనంపై కూడా నిర్మాణాత్మక వాదులు ఏ విధమైనటువంటి దృక్పథం కలిగి ఉన్నారు, ఇక్కడ క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, నిర్మాణాత్మక వాదుల దృక్పథంలో అభ్యసనం అర్థం ఏంటి అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా నిర్మాణాత్మక వాదుల దృక్పథంలో మదింపు ప్రాధాన్యత ఏంటి, నిర్మాణాత్మక వాదుల దృక్పథంలో మూల్యాంకనం ప్రాధాన్యత ఏంటి, అసలు ఏ విధంగా మదింపు చేయొచ్చు, ఏ విధంగా మూల్యాంకనం చేయవచ్చు అనేటువంటి దాని మీద వీళ్ళు మరి వివరణ ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇవి క్వశ్చన్స్ రూపంలోనే అడగడానికి అవకాశం ఉంది ఎగ్జామినేషన్స్లో ఈజీగా మరి మనం చెప్పొచ్చు. మరి అభ్యసనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అసలు అభ్యసనం అంటే ఏంటి, అభ్యసన మదింపు అంటే ఏంటి, అభ్యసన మూల్యాంకనం అంటే ఏంటి, అదేవిధంగా నిర్మాణాత్మక వాదుల దృక్పథంలో అభ్యసనం యొక్క మదింపు ఏంటి, నిర్మాణాత్మక వాదుల దృక్పథంలో అభ్యసనం యొక్క మూల్యాంకనం ఏంటి అనేటువంటిది క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, లెసన్ చెప్పేటప్పుడు చెప్తాను.
ఓకే, అసలు వీటిని ఎందుకు నిర్మాణాత్మకవాదులు ఏ విధంగా అసలు అభ్యసనానికి అర్థం ఇచ్చారు, మరి అదేవిధంగా అభ్యసనం యొక్క మదింపు గురించి వాళ్ళ యొక్క దృక్పథం ఏ విధంగా ఉంది, అదేవిధంగా అభ్యసనం యొక్క మూల్యాంకనం గురించి వాళ్ళ యొక్క మరి దృక్పథం ఏ విధంగా ఉంది అనేటువంటిది పాఠం చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, నెక్స్ట్ మరి ఇదంతా కూడా ఫస్ట్ యూనిట్లో 1.1గా మనం చెప్పొచ్చు. ఇది 1.1కి సంబంధించినటువంటి విషయం అండి. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్లోనే 1.2. ఫస్ట్ యూనిట్లోనే 1.2ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అభ్యసనం యొక్క మదింపు, అభ్యసనం యొక్క మదింపు మరియు అభ్యసనం కొరకు మదింపు. అభ్యసనం కొరకు మదింపు ల మధ్య విలక్షణత ఎలా ఉంది? విలక్షణత, డిస్టింక్షన్ అని మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ మామూలుగా ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అనేటువంటిది ఇక్కడ మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మరి అభ్యసనం యొక్క మదింపు అంటే ఏంటి, అభ్యసనం కొరకు మదింపు అంటే ఏంటి? ఇక్కడ ఈ విషయాలు, రెండు విషయాలు కూడా అభ్యర్థి అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అంటే B.Ed కోర్సులో మరి కాబోయేటువంటి ఉపాధ్యాయుడు కాబట్టి అభ్యసనం యొక్క మదింపు ఏంటి, అభ్యసనం కొరకు మదింపు ఏంటి, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా అభ్యసనం యొక్క మదింపు అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ముఖ్యంగా అభ్యసనం యొక్క మదింపు కంటే కూడా అభ్యసనం కొరకు మదింపు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసం అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అన్న సబ్జెక్ట్ పేరు. ఓకేనా? అంటే అభ్యసనం యొక్క మదింపు, అభ్యసనం చదివాడు పిల్లవాడు, టెస్ట్ పెట్టావు, ఓకే, మార్కులు మేమో ఇచ్చేసావు, అంతవరకు కంప్లీట్ అయింది. కానీ అభ్యసనం కొరకు మదింపు అన్నప్పుడు లర్నింగ్ అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్, లర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ లర్నింగ్ అనేటువంటిది కంపల్సరీగా కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంది. అంటే పిల్లవాడు విషయాన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తుంది ఇక్కడ అభ్యసనం కొరకు మదింపు. మరి అభ్యసనం యొక్క మదింపు అన్నప్పుడు ఇక్కడ షార్ట్ టర్మ్లో అంటే స్వల్పకాలికంగా దీన్ని ఉపయోగిస్తున్నాం. కానీ అభ్యసనం కొరకు మదింపు అన్నప్పుడు దీర్ఘకాలికంగా, అదేవిధంగా అభ్యసనం కొరకు మదింపులో మరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పిల్లవాడు మరి ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అభ్యసనం యొక్క మదింపులో కట్టే కొట్టే తెచ్చా కంప్లీట్ అయింది అంతేగా, ఏ విషయం మాకు అనవసరం, ఇంకెంతవరకు చాలు అనేటట్టుగా మనం అభ్యసనం యొక్క మదింపు గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అభ్యసనం కొరకు మదింపులో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు కార్యాచరణని దృష్టిలో పెట్టుకొని విద్యార్థికి అటువంటి మరి లర్నింగ్ని అందించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అభ్యసనం మరి యొక్క మదింపుకి, అభ్యసనం కొరకు మదింపుకి మధ్య క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, అభ్యసనం యొక్క మదింపు, అభ్యసనం కొరకు మదింపుల మధ్య భేదాలు రాయండి, విలక్షణతను చూపించండి. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంది. ఓకే, ఇక్కడ అటువంటి క్వశ్చన్ని అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఓకే, 1.2లో ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే differences between assessment of learning and assessment for learning అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంది. డిఫరెన్సెస్ బిట్వీన్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ 1.3 1.3 విషయానికి వచ్చేసరికి మరి ఇక్కడ కూడా మనకి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అసలు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంది అంటే నిర్మాణాత్మక వాదులు ఉన్నారు. నిర్మాణాత్మక వాదుల అభిప్రాయంలో
మదింపు యొక్క ఉద్దేశం ఏంటి అసలు? మదింపు యొక్క ఉద్దేశం ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఒక దేశంలో మదింపు అంటుండు, ఒక దేశంలో మూల్యాంకనం అంటుండు, ఒక దేశంలో మార్కులు అంటుండు, ఒక దేశంలో గ్రేడ్లు అంటుండు, ఒక దేశంలో మార్కులు ఉపయోగిస్తుండు, ఒక దేశంలో గ్రేడులు ఉపయోగిస్తుండు, అన్నీ ఉపయోగిస్తుండు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విద్యా విధానం ఒక్కొక్క రకంగా అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్గా మరి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, మార్కుల విధానం కావచ్చు, గ్రేడింగ్ సిస్టమ్ కావచ్చు, రకరకాలైనటువంటి విన్యాసాలతో కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఓకే, వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నట్లయితే ఓకే, అమెరికాలో ఒక రకంగా ఉంటుంది, బ్రిటన్లో ఇంకో రకంగా ఉంటుంది, అదేవిధంగా మన దేశంలో ఇంకో రకంగా ఉంటుంది. మనం చెప్పేదాన్ని బట్టి మనం తీసుకునేటువంటి అంశాలను బట్టి మరి ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ 1.3లో నిర్మాణాత్మకవాదుల అభిప్రాయాలు మదింపు యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉన్నదండి. మరి ఇక్కడ నిర్మాణాత్మకవాదుల దృక్పథంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అభ్యాసకుల ఆలోచన వినియోగం ఏ విధంగా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెర్నర్ ఉన్నాడు, మరి పిల్లవాడు నేర్చుకుంటూ ఉన్నాడు, అతని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేర్చుకున్నటువంటి విషయం నిత్య జీవితంలో ఉపయోగపడాలి, లేకపోతే వేస్ట్. జ్ఞానం, అవగాహన, వినియోగం ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఓకే, జ్ఞానాత్మక రంగం ప్రకారం జ్ఞానం కావచ్చు, మరి అవగాహన కావచ్చు, వినియోగం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అంటే నేర్చుకున్నటువంటి విషయం నిత్య జీవితంలో ఉపయోగపడకపోతే చాలా వరకు మరి వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఉపయోగకరం కానప్పుడు చాలా వరకు దురదృష్టకరంగా మనం భావించవచ్చు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ నిర్మాణాత్మక వాదులు ఏం చెప్పారనేటువంటిది క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మదింపు యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు మదింపుని ఎందుకు చేయాలి, మదింపు చేయకపోతే నష్టం ఏమైనా ఉందా? ఉంటుంది. మదింపు చేయకపోతే నష్టం ఉంటుంది, మదింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు వీళ్ళు. అదేవిధంగా ఇంకో విషయాన్ని కూడా వీళ్ళు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మరి అభ్యసనం యొక్క దృక్కోణాలు ఏ విధంగా ఉన్నాయి. లెర్నర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసనాన్ని మనం నేర్చుకోవాలి, లెర్నర్ నేర్చుకుంటూ ఉన్నాడు, ఎటువంటి కోణాల్లో నేర్చుకుంటూ ఉన్నాడు, మరి బట్టి పడుతుండా, అవగాహన చేసుకుంటుండా, మరి ఏ విధమైనటువంటి లాజికల్ అని మరి ఏ విధమైనటువంటి విధానాలను ఇక్కడ పాటిస్తుంది అనేటువంటిది కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అభ్యసనం కొనసాగించేటప్పుడు విభిన్న కోణాలలో మరి అభ్యర్థిని ఉపాధ్యాయుడు కూడా గమనించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఓకే, అసలు నేర్చుకుంటున్నాడా లేదా. అదేవిధంగా ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు, జ్ఞానాత్మకం కావచ్చు, సామాజిక వికాసం కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, మరి ఇవన్నీ కూడా పెంపొందించడం అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు నిర్మాణాత్మకవాదులు. జ్ఞానాత్మక వికాసం కావాలి, సామాజిక వికాసం కావాలి, భావావేశ వికాసం కూడా కావాలి, భావోద్వేగాలు అనేటువంటివి కూడా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి లెర్నింగ్లో భాగంగా. అభ్యాసకుడు ఇవన్నిటిని కూడా మరి వంట పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నేర్చుకొని అంటే ఏ సమయంలో ఆ సమయానికి తగ్గట్టుగా, ఆ యొక్క సందర్భానికి తగ్గట్టుగా ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందని చెప్తున్నారు నిర్మాణాత్మక వాదులు. ఓకే, ఇక్కడ 1.3లో నిర్మాణాత్మకవాదుల అభిప్రాయంలో మదింపు యొక్క ఉద్దేశం అదేనండి. ముఖ్యంగా అసలు సామాజిక వికాసాభివృద్ధిని కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక విషయాన్ని ఒక అభ్యర్థి నేర్చుకున్నాడు, ఆ విషయం సమాజానికి ఉపయోగపడేటట్టు ఉండాలి, సమాజంలో వికసింపజేసేటట్టు ఉండాలి, లేకపోతే వేస్ట్ అవుతుంది. ఓకే, ఒక ఉపాధ్యాయుడి వల్ల సమాజం మొత్తం కూడా బాగుపడడానికి అవకాశం అనేది ఉంది. ఓకే, ఒక మరి ఆ విధంగా మనం చెప్పొచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే కంపల్సరీగా కొటారి ఎడ్యుకేషన్ కమిషన్ అనేటువంటిది ఒకటే చెప్పింది, మరి భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది, ఎక్కడో కాదు. కాబట్టి ఎవరికి మనం నేర్పాలి, విద్యార్థి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా విద్యార్థికి మనం నేర్పినట్లయితే ఆ విద్యార్థి భావితరాన్ని మరి రూపొందించేటువంటి విద్యార్థి. కాబట్టి భావితరాలకు భవిష్యత్తునివ్వాల్సినటువంటి అవసరం ఎక్కడుందంటే తరగతి గదుల్లో ఉంది. కాబట్టి ఆ విధంగా లెర్నింగ్ అనేటువంటిది జరగాలి. అదేవిధంగా జాయ్ఫుల్ లెర్నింగ్ అనేటువంటిది జరగాలి, ఆనందంతో కూడినటువంటి అభ్యసనం అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఆనందంతో కూడినటువంటి అభ్యసనం జరిగినప్పుడు మరి పిల్లవాడు చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా ఈజీ వేలో లెర్నింగ్ అనేటువంటిది. ఓకే, 1.3లో నిర్మాణాత్మకవాదుల అభిప్రాయంలో మదింపు యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది మరి వీళ్ళు సిలబస్లో ఇచ్చారు. ఓకే, నిర్మాణాత్మకవాదుల అభిప్రాయంలో అసలు మదింపు యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాస్తవం చెప్పాలంటే అసలు మదింపు అంటే ఏంటి, మదింపు యొక్క ఆవశ్యకత ఎలా ఉండాలి, మదింపు యొక్క ప్రాధాన్యత ఎలా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. మరి అభ్యసన దృక్కోణాలను బట్టి కూడా మరి ఇక్కడ నిర్మాణాత్మకవాదులు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. అంటే అభ్యసనాన్ని వివిధ దృక్కోణాల్లో అబ్జర్వ్ చేయొచ్చు, ఆ విధంగా నేర్పొచ్చు. అంటే ఏ విధమైనటువంటి దృక్కోణాలు, ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానాత్మకం, అదేవిధంగా సామాజిక, జ్ఞానాత్మక, సామాజిక,
మరి అదేవిధంగా భావోద్వేగ వికాసాల అభివృద్ధిని పెంపొందించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా పిల్లవాడిని మనం మభ్యపెట్టు లేకపోతే ఇబ్బంది పెట్టు పాఠం నేర్పితే ఎప్పటికీ గుర్తుపెట్టుకోడు. పిల్లవాడు ఎంతసేపటికి కూడా ఆనందంతో కూడినటువంటి అభ్యసనాన్ని ఆనందిస్తాడు. కాబట్టి అటువంటి లెర్నింగ్ అనేది ఎప్పుడు జరగాల్సినటువంటి అవసరం ఉంది. జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది క్లాస్ రూమ్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ భవిష్యత్తు ఎక్కడ లేదు, తరగతి గదుల్లో ఉంది అని చెప్పింది కోటారి ఎడ్యుకేషన్ కమిషన్. కాబట్టి తరగతి గదుల్లో ఉన్నటువంటి విద్యార్థిని మనం తీర్చిదిద్దినట్లయితే భావితరాల భారతదేశాన్ని మనం తీర్చిదిద్దినట్లే. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు నిర్మాణాత్మకవాదులు. నిర్మాణాత్మకవాదుల అభిప్రాయంలో మరి జ్ఞానాత్మక అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా భావవేశ రంగానికి సంబంధించినటువంటి కూడా వీళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది. మరి సామాజిక వికాసాన్ని అంటే సమాజం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి, అతని వల్ల సమాజం అనేది బాగుపడడానికి అవకాశం అనేది ఉంది. సమాజం వికసించడం అనేటువంటిది జరుగుతుంది. సమాజంలో అతని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పొచ్చు. ఈ విధంగా మరి భావోద్వేగాల వికాస అభివృద్ధిని కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు వీరు. మరి ముఖ్యంగా నిర్మాణాత్మకవాదుల అభిప్రాయంలో మదింపు యొక్క ఉద్దేశం అనేటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్నది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 1.4 1.4లో మరి ముఖ్యంగా పదబంధాల మధ్య విశ్లేషణ, పదబంధాల మధ్య విశ్లేషణ, పదబంధాల మధ్య విశ్లేషణ. మరి ఇక్కడ విలక్షణతను పెంపొందించడం, పదబంధాల మధ్య విశ్లేషణ మరియు విలక్షణతను పెంపొందించటం. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, అసలు ఏ పదబంధాలు ఉన్నాయి ఈ యొక్క అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్లో భాగంగా. ఫర్ ఎగ్జాంపుల్ మదింపు అంటే ఏంటి, మదింపు అంటే ఏమిటి, అసెస్మెంట్ అంటే ఏంటి, అదేవిధంగా మూల్యాంకనం ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, మరి నికష టెస్ట్ అంటే ఏంటి, పరీక్ష ఎగ్జామినేషన్ అంటే ఏంటి, అదేవిధంగా మాపనం మెజర్మెంట్ అంటే ఏంటి, అదేవిధంగా మాపనానికి మరి ముఖ్యంగా మదింపుకు మరియు మూల్యాంకనం మధ్య విలక్షణత ఏంటి, మదింపుకు మూల్యాంకనం మధ్య తేడా ఏంటి అనేటువంటిది నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఈ యొక్క 1.4లో. పదబంధాల మధ్య విశ్లేషణ అంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నికష ఒక టెస్ట్ పెట్టాం, నికష అంటాం, స్లిప్ టెస్ట్. అదేవిధంగా ఎగ్జామినేషన్, బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మరి పబ్లిక్ ఎగ్జామ్ నడుస్తుంది, దాన్ని మనం పరీక్ష అంటున్నాం. అదేవిధంగా మూల్యాంకనం, మరి ఫార్మేట్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, లేకపోతే ఫార్మేట్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, రకరకాలుగా మనం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మదింపు అసెస్మెంట్ అంటే ఏంటి, అదేవిధంగా మూల్యాంకనం ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, నికష టెస్ట్ అంటే ఏంటి, అదేవిధంగా పరీక్ష ఎగ్జామినేషన్ అంటే ఏంటి, మాపనం మెజర్మెంట్ అంటే ఏంటి, అదేవిధంగా మదింపు మరియు మూల్యాంకనాల మధ్య విలక్షణత ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇక్కడ అభ్యర్థి నేర్చుకోవాల్సినటువంటి విషయాలుగా వీళ్ళు సిలబస్ని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు, మరి దీంట్లో భాగంగా 1.4లోనే ఫార్మేట్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ గురించి ఇచ్చారు. అదేవిధంగా ఫార్మేట్ ఎవాల్యుయేషన్ లేదా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ గురించి ఇచ్చారు. నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, క్లాస్ రూమ్లో జరుగుతూ ఉన్నప్పుడు నిర్వహించేటువంటి ఫీడ్బ్యాక్ తెలుసుకొని మరి స్లిప్ టెస్ట్ కావచ్చు, లేకపోతే ఒక యూనిట్ అయిపోయిన తర్వాత మరి ఆ యూనిట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటున్నాం. అదే సంగ్రహణాత్మక అంటే సమ్మేటివ్ అంటే మొత్తం మీద ఒక 6 months తర్వాత లేకపోతే లాస్ట్ ఎగ్జామ్ జరగడం అనేటువంటి జరుగుతుంది. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే టోటల్గా అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా కొనసాగించుకుంటూ లాస్ట్లో పెట్టేటువంటి ఎగ్జామే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ 2 అనేటువంటిది మనం చెప్పొచ్చు. అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్కి సమ్మేటివ్ ఎవాల్యుయేషన్కి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. మరి దాంట్లో లాభం ఏంటి, దీంట్లో నష్టం ఏంటి, ఏ విధమైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, వీటి మధ్య భేదాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంది. ఇది అన్నీ కూడా 1.4కి సంబంధించినటువంటి విషయాలుగా మనం పరిగణించవచ్చు. మరి ఈ ఫస్ట్ యూనిట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పదబంధాల మధ్య విశ్లేషణ మరియు విలక్షణతను పెంపొందించడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1.5
1.5 అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నిర్మాణాత్మకవాదుల దృక్పథంలో విషయ ఆధారిత అభ్యసనం అవగాహన, విషయ ఆధారిత అభ్యసనం భావన అవగాహన. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మదింపు మరియు మూల్యాంకనంలో పర్యావలోకనంలో భాగంగా 1.5లో ఫస్ట్ యూనిట్లో ఇది నిర్మాణాత్మకవాదుల దృక్పథంలో అసలు విషయ ఆధారిత అభ్యసనం మీద గ్రిప్ తెచ్చుకోవాలని చెప్తున్నారు. అంటే సబ్జెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఎక్కువ కాలం పాటు గుర్తుంటుంది. సబ్జెక్టు వారీగా, సబ్జెక్టులో కాన్సెప్ట్ల వారీగా గుర్తుపెట్టుకుంటే పిల్లవాడు ఎప్పటికీ మర్చిపోడు. ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగం ఏముంది, భారత రాజ్యాంగంలో మొట్టమొదటి విషయాల నుంచి లాస్ట్ వరకు, మరి ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ మరి లేదా పవర్ శాస్త్రం లేకపోతే సివిక్స్ అంటాం దాన్ని. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టు, దాంట్లో ఒక చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, ఆ చాప్టర్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే కంటెంట్ మీద గ్రిప్ ఉంటే ఎక్కువ కాలం పాటు మరి పిల్లవాడు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఫస్ట్ యూనిట్ ఏముంది అనేటువంటిది ఒక అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మదింపు మరియు మూల్యాంకనముల పర్యావలోకనం టైటిల్ అండి. ఫస్ట్ యూనిట్ యొక్క టైటిల్ ఏంటి? మదింపు మరియు మూల్యాంకనముల పర్యావలోకనం టైటిల్. దీంట్లో ఫస్ట్ 1.1 నిర్మాణాత్మకవాదుల దృక్పథంలో అభ్యసనం యొక్క మదింపు మూల్యాంకనం. అసలు నిర్మాణాత్మకవాదుల ప్రకారం అభ్యసనం యొక్క మదింపు లేదా అభ్యసనం యొక్క మూల్యాంకనం అంటే ఏంటి అనేటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ యూనిట్లో భాగంగా. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ అభ్యసనం యొక్క మదింపు, అభ్యసనం కొరకు మదింపుల మధ్య విలక్షణం ఏంటి? అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్? మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అనేటువంటిది, ఈ భేదాలు ఏంటి అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ నిర్మాణాత్మకవాదుల అభిప్రాయంలో మదింపు యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు ఉద్దేశం కలిగి ఉంది, ఎటువంటి ఉద్దేశం ఉంది అనేటువంటిది క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మదింపు ఆవశ్యకత ఏంటి, మూల్యాంకనం ఆవశ్యకత ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎవాల్యుయేషన్ మరి అసెస్మెంట్ అనేటువంటి దాని మీద కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా జ్ఞానాత్మక వికాసం కావచ్చు, సామాజిక వికాసం కావచ్చు, భావోద్వేగ వికాసం కావచ్చు, ఏ విధంగా పెంపొందించవచ్చు అనేటువంటి వాటి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1.4లో మరి పదబంధాల మధ్య మదింపు అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, నికష అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి, మాపనం అంటే ఏంటి అనేటువంటి వాటి మీద క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, నిర్మాణాత్మక మూల్యాంకనం మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనం. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్? ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ వీటి మీద క్వశ్చన్స్ టెట్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. ఎందుకంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ లేదా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో టూల్స్లో లేనిది ఏది, కానిది ఏది అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే టూల్స్ గురించి మొత్తం పూర్తి అవగాహన విద్యార్థికి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 1.5లో నిర్మాణాత్మకవాదుల దృక్పథంలో విషయ ఆధారిత అభ్యసనం అవగాహన. విషయ ఆధారిత అభ్యసనాన్ని బట్టే అభ్యర్థి ఎక్కువ కాలం పాటు గ్రిప్ తెచ్చుకోవడం అనేటువంటిది ఉంటుంది. కంటెంట్ సబ్జెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎటువంటి లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి అభ్యసించేటప్పుడు, ఎటువంటి సాధనాలను ఎంపిక చేసుకోవాలి, ఎటువంటి సాధనాల ప్రకారం ఉపయోగించుకోవాలి, ఎటువంటి సాధనాలను ఉపయోగించుకోవాలి, ఎటువంటి ఫలితాలను అభ్యాసకులకు పంచాలి అనేటి ఉపాధ్యాయుడు నిర్ణయించుకోవాలండి. ఫస్ట్ ఉపాధ్యాయుడు ఎటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి, ఒక లెసన్ చెప్పేటప్పుడు, ఒక పాఠాన్ని బోధించేటప్పుడు ఎటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి, ఆ లక్ష్యాల ఆధారంగా మరి ఎటువంటి సాధనాలు ఎంపిక చేసుకోవాలి, అదేవిధంగా తర్వాత ఆ సాధనాల యొక్క ఉపయోగాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఫలితాలను, వచ్చినటువంటి ఫలితాలను పిల్లలకు, అభ్యాసకులకు పంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి సింప్లిఫైడ్ సిలబస్ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.